ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం. మంగళవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు పాఠశాలల్లో ఘనంగా సైన్స్ డే. పలు ప్రాజెక్టులతో ఆకట్టుకున్న విద్యార్థులు. ఆసరా పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి మహిళకు లబ్ధి చేకూర్చాలి. పట్టణ అభివృద్ధి సంఘం అధ్యక్షులు షేక్ సుభాష్ ని డిమాండ్. బొట్టాయిగూడెం మండలం పాలకుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వినూత్నంగా జాతీయ సైన్స్ డే. పాఠ్యాంశాలలోని బొమ్మలను ముగ్గుల రూపంలో ప్రదర్శించిన విద్యార్థులు. జంగారెడ్డిగూడెం మండలం గొరవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ధర్మకర్తలి మండలి చైర్పర్సన్ కీసరి సరిత విజయభాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పలు విశిష్ట పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు నిబంధనలు పాటిస్తూ భక్తులను స్వామివారి దర్శనంకు అనుమతించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మద్ది ఆంజనేయ స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం శ్రీ ఆంజనేయం గొరవాయిగూడెం గ్రామంలో స్వయంభూగా వెలిసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవాలయానికి ఈ రోజున శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి శ్రీ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం 5 గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా వివిధ పూజా కార్యక్రమాలు చేసి దేవాలయం తెరచడం జరిగింది. అనంతరం భక్తులకు వివిధ పూజా కార్యక్రమాలు కూడా చేయుచున్నారు. ఈ రోజున మంగళవారం కావడం వల్ల శ్రీ స్వామివారి దేవాలయం అంతా విశేష పుష్పాలంకరణ కూడా చేయడం జరిగింది. శ్రీ స్వామివారి దేవాలయం నందు 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఉచిత దర్శనం, గర్భాలయ దర్శనం 2 ఏర్పాటు చేయడమైంది. భక్తులు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి అనంతరం మండపంలో శ్రీ స్వామివారి ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసింది కోరుచున్నాం. అదేవిధంగా 11:30 దాటిన తర్వాత స్వామివారి దేవాలయంలో అన్నదాన భవనంలో ఉచిత అన్నప్రసాదం కూడా ఏర్పాటు చేయడమైంది. భక్తులు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ స్వామివారిని దర్శించి అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. మిల్లెట్స్ హౌస్, రక్త మధుమేహ పరీక్షలు, బయో ఎనర్జీ కేంద్రాలకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్య వికాస్ పాఠశాల వేదికగా నిలిచింది. సర్ సివి రామన్ జన్మదినోత్సవం పురస్కరించుకొని పట్నంలోని విద్య వికాస్ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా వారిలో దాగున్న నైపుణ్యతను వర్కింగ్ మోడల్స్ రూపంలో ప్రదర్శించారు. వీటిలో మిల్లెట్స్ హౌస్, రక్త మధుమేహ పరీక్షా కేంద్రాలు, చెత్త నుండి కరెంటు తయారీ విధానం, కూలర్, ఎక్వేరియం వంటి ప్రాజెక్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం వి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు సైన్స్ ఎగ్జిబిషన్లు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఈ ఎగ్జిబిషన్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం పి సతీష్ చంద్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నలతో పాటుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ సైన్స్ డే మన విద్యా వికాస్ మా ప్రాంగణంలో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు విశిష్టత ఏంటంటే సివి రామన్ గారు మొట్టమొదటిసారిగా ఇండియాలోనే నోబెల్ ప్రైజ్, ప్రపంచ స్థాయిలో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి, రామన్ ఎఫెక్ట్ అనే దాని మీద నోబెల్ ప్రైజ్ పొందినటువంటి సైంటిస్ట్ ఆయన బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరము ఈ రోజుని సైన్స్ ఎగ్జిబిషన్గా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సైన్స్ ఎగ్జిబిషన్తో పాటు పిల్లలు చక్కగా డయాగ్నోస్టిక్ సెంటర్, మా పిల్లలే సొంతంగా చక్కగా ఒక డయాగ్నోస్టిక్ సెంటర్, అలాగే మిల్లెట్స్ తోటి టోటల్గా దీంతో పాటు ఈ సంవత్సరం మన భారత ప్రభుత్వం మిల్లెట్స్ ఇయర్, ఐక్యరాజ్య సమితి సంయుక్తంగా మిల్లెట్స్ ఇయర్ని ప్రకటించిన ఈ సంవత్సరం కూడా పోషకాహార సంవత్సరంగా మిల్లెట్స్ని ప్రకటించడం జరిగింది. దాని నిమిత్తం చక్కగా మిల్లెట్స్ కౌంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రకరకాల మిల్లెట్స్ తోటి రకరకాల వంటకాలని ప్రదర్శించడం జరిగింది. చాలా బాగా ప్రదర్శించారు. అలాగే సైన్స్ ఎగ్జిబిషన్ కూడా చాలా బాగుంది. అందరికీ ఇందులో బెస్ట్ సెలెక్ట్ చేసి వాళ్ళకి బహుమతి ప్రదానోత్సవం కూడా జరుగుతుంది. ముందుగా అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు మేమందరం కలిసి సైన్స్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసాం. అలాగే ఈ ఇయర్ మిల్లెట్స్ ఇయర్ అవడం వల్ల మా టీచర్స్ అలాగే మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఈ మిల్లెట్స్ పై అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ప్రాజెక్ట్ని తయారు చేశారు. అలాగే రైతులు ఈ మధ్య ఈ మిల్లెట్స్ని పండించడానికి ఎంతో ఇష్టపడడం లేదు. ఎందుకు ఇష్టపడడం లేదంటే వీటిని ఎవరూ కొనుగోలు చేయడం లేదు. వీటిని కొనుగోలు చేయకపోవడం వల్ల వీటిని ఎవరు పండించడానికి ఇష్టపడట్లేదు. ఈ మిల్లెట్స్తో ఎన్నో రకాల వంటలు, ఎన్నో రకాల పదార్థాలను చేయొచ్చు. అంటే మిల్లెట్స్ బిర్యానీ, అలాగే రాగి సంగటి, రాగి కేక్, రాగి లడ్డు, ఎన్నో రకాల పదార్థాలను మనం ఈ మిల్లెట్స్తో చేయొచ్చు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బర్డ్స్ అండ్ బ్లౌజమ్స్ పాఠశాలలో విద్యార్థులు ఏర్పాటు చేసిన గోస్ట్ రూమ్ పలువురిని అబ్బురపరిచింది. సర్ సివి రామన్ జన్మదినోత్సవం సందర్భంగా బర్డ్స్ అండ్ బ్లౌజమ్స్ పాఠశాలలో సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులచే సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. స్కూల్ ప్రిన్సిపల్ పివి వరలక్ష్మి, డైరెక్టర్ రాజులు విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టులను తిలకించారు. ప్రాజెక్టుల వివరాలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. విద్యార్థుల ప్రదర్శనలలో గోస్ట్ రూమ్ పలువురిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వరలక్ష్మి మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికి తీసేందుకు తమ పాఠశాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ డిజిటల్ ప్రిన్సిపల్ సోమరాజు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అందరికీ సైన్స్ డే శుభాకాంక్షలు. మన పిల్లలందరికీ కూడా ఈ సైన్స్ డే ఎందుకు జరుపుకుంటున్నాము ఉద్దేశంతో సర్ సివి రామన్ గారు నోబెల్ బహుమతి పొందిన సందర్భంగా ఫిబ్రవరి 28న సైన్స్ డే అన్నది ప్రతి సంవత్సరము జరుపుకుంటున్నాము. రైట్ ఫ్రమ్ ఎల్కేజీ నుంచి అన్ని క్లాసెస్కి కూడా ఎవ్రీ స్టూడెంట్ ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు చెప్పగలరు అన్నది కాకుండా వాళ్ళు బడ్డింగ్ సైంటిస్ట్ అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నది క్రియేట్ అవ్వాలి. అండ్ ఈ సైన్స్ డే వాళ్ళు ఎప్పుడు గుర్తుంచుకునేలాగా ఉండాలి అన్న ఉద్దేశంతో సైన్స్ డే సెలబ్రేషన్స్ అన్నది జరుగుతున్నది. అలాగే ఈ సైన్స్ డే కూడా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో పిల్లలందరూ కూడా చాలా బాగా చేశారు. సో ఐ వన్స్ అగైన్ విష్ ఎవ్రీబడి హ్యాపీ సైన్స్ డే. దేశ అభివృద్ధికి సైన్స్ ఎంతగానో దోహదపడుతుందని ప్రతిభా స్కూల్ అకాడమీ డైరెక్టర్ సుభాష్ రెడ్డి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవంను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్లో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని సుమారు 300కు పైగా ప్రాజెక్టులను ప్రదర్శించారు. వీటిని తిలకించిన పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా సుభాష్ రెడ్డి మాట్లాడుతూ సైన్స్ డే యొక్క విశిష్టతను తెలిపారు. అదేవిధంగా సర్ సివి రామన్ యొక్క గొప్పతనాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ సింధూషా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Today is National Science Day. We conduct National Science Day on February 28th every year to commemorate the discovery of Raman effect by Sir C.V. Raman. For that he was awarded the Nobel Prize in 1930. It is such a festive and scientific occasion here. We have more than 300 projects in the fields of science, social sciences, environment, agriculture, food, global warming, climate change, and many other fields as well. This is the age of technology, so we are very, very impressed that our students have made use of the latest technology available. People have made motor cars working on Wi-Fi modules. We have students making robots which work on the fields of which work on remote control, RC control cars. We have students making projects in the fields of agriculture, because the world is facing so many problems in terms of environment. So our students have used their scientific brains to come up with new projects to find solutions to the problems the world is facing. We are very impressed with the quality of the science knowledge that they have applied. So I want to congratulate all the students for making such a great show. You for giving us this opportunity. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వికాస్ విద్యా సంస్థల్లో జాతీయ సైన్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్ను విద్యా సంస్థల డైరెక్టర్ జగన్ ప్రారంభించి
విద్యార్థులు ప్రదర్శించిన ప్రాజెక్టుల వివరాలను విద్యార్థుల వద్ద అడిగి తెలుసుకుని పలు సూచనలు చేయడంతో పాటుగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ సివి రామన్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ప్రతి ఏటా సైన్స్ డే జరుపుకుంటామన్నారు. విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఇదొక చక్కని అవకాశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీన్ సత్యనారాయణ, ఏఓ మోహన్, ఏజీఎం సురేష్, ప్రిన్సిపల్ దేవిశ్రీలతో పాటుగా ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ వికాస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఇవాళ సైన్స్ డే సందర్భంగా వికాస్ విద్యా సంస్థల నందు స్కూల్ పిల్లలతో నిర్వహించినటువంటి సైన్స్ ఫేర్ ఏదైతే ఉందో ఆ సైన్స్ ఫేర్ చూపర్లని అలాగే తల్లిదండ్రుల్ని ఆకట్టుకుంది. పిల్లలు చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. ఇలానే వికాస్ విద్యా సంస్థలో ఏ ఈవెంట్ జరిగినప్పటికీ కూడా పిల్లల యొక్క మానసిక ఉల్లాసాన్ని, వాళ్ళ యొక్క చదువుకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలన్నిటిని మేము ముందుకు తీసుకెళ్ళడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాము. వికాస్ విద్యా సంస్థలు ఎప్పుడూ కూడా తల్లిదండ్రులకి, పిల్లలకి తోడుంటుందని, వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మార్గాలు వేస్తూ ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ వాళ్ళ యొక్క మానసిక ఉల్లాసం ఏదైతే ఉందో అది పెంపొందించేలాగా, చదువుల్లో రాణించేలాగా, అలానే జంగారెడ్డిగూడెం ప్రజలకు కూడా మేము విన్నవించుకునేది ఏంటంటే అనతి కాలంలోనే మేము వికాస్ విద్యా సంస్థలను స్థాపించి ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దానికి మాకు తోడ్పాటు అందించినటువంటి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ధ్యేయం, మా ఆశ, మా శ్వాస కూడా మా పిల్లల భవిష్యత్తును అత్యంత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే ధ్యేయంగా ముందుకు నడుస్తూ ఉన్నాము. కాబట్టి మీ అందరి కోఆపరేషన్తో ఇలాగే ముందుకు తీసుకువెళ్తూ ఇలాంటి సెలబ్రేషన్స్ కానీ అలాగే పిల్లల యొక్క ఒత్తిడిని తగ్గించే విధంగా మేము ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళ చదువుల్లో రాణించే విధంగా జంగారెడ్డిగూడెం యొక్క పేరును జాతీయ స్థాయిలో నిలిపే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీ అందరి తోడ్పాటు ఉంటుందని ఆకాంక్షిస్తూ మీ జగన్ సార్. ఆసరా పథకం నగదు అందని మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆ నగదును చెల్లించాలని పట్టణ అభివృద్ధి సంఘం అధ్యక్షులు ఎస్కే సుభాష్ని డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుభాష్ని మాట్లాడుతూ పట్నంలోని పలు మహిళా గ్రూపులకు ఆసరా నగదు జమ కాలేదన్నారు. తక్షణమే అర్హత కలిగిన మహిళలకు పథకం నగదును జమ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం అధికారులకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పసలా సూర్యారావు, కె భాస్కర్ రావు, రాణి, డి కుమారి, ఆర్ రత్నం తదితరులు పాల్గొన్నారు. కొండపల్లి భాస్కర్రావు గారని ఈ రోజున చాలా ఇబ్బంది పడిపోతారు. ఎస్కే సుభాష్ని పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షురాల్ని ఈ రోజున ఆర్డీఓ ఆఫీస్ నందు జంగారెడ్డిగూడెం పట్టణంలో పట్టణాభివృద్ధి సంఘంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటి అనంటే టౌన్లో ఉన్నటువంటి చిన్న సంఘాలు, ఆసరా రాని గ్రూపులు ఈ రోజున అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. దాని మీద ఇప్పటికే మొన్న స్పందన నందు మనం ఫిర్యాదు చేసాం. గ్రూపులు కొంతమంది ఫిర్యాదు చేశారు, అయినా కూడా సమస్య పరిష్కారం కాలేదు. ఈ రోజున మళ్ళీ కూడా ఆందోళన కార్యక్రమం చిన్న సంఘాల చేత మరి
ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటనంటే టౌన్లో దాదాపు 900 గ్రూపులుంటే 900 గ్రూపుల్లో అన్ని గ్రూపులకి పడి ఈ రోజున టౌన్ మొత్తం మీద 10 గ్రూపులకి ఈ ఆసరా పడనటువంటి సమస్య మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ ఆడబిడ్డల బాధ విని వెంటనే వీళ్ళకి ఆసరా వెంటనే ఇలా అకౌంట్ల నందు జమ చేయాలి అని ఈ సందర్భంగా కోరుతున్నాను మిత్రులారా. బొట్టాయిగూడెం మండలం పాలకుంట గ్రామంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవంను వినూత్నంగా జరిపారు. భౌతిక శాస్త్రం, రసాయనిక శాస్త్రాలకు సంబంధించిన చిత్రాలను ముగ్గుల రూపంలో ప్రదర్శించి విద్యార్థినులు వారి ప్రతిభను కనబరిచారు. ముగ్గుల రూపంలో ఉన్న పాఠ్యాంశాలలోని బొమ్మలను వీక్షించిన ఉపాధ్యాయులు, విద్యార్థినులు సంతృప్తిని వ్యక్తం చేశారు. అదేవిధంగా సైన్స్ డేను పురస్కరించుకొని విద్యార్థులు, ఉపాధ్యాయుల సమక్షంలో స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మ కేక్ ను కట్ చేశారు. నోబెల్ అవార్డు గ్రహీత సివి రామన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సైన్స్ డే యొక్క విశిష్టతను సైన్స్ టీచర్లు ఆకాశమ్మ, చంద్రకాంతలు వివరించారు. అనంతరం సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన క్విజ్, ఎస్సే రైటింగ్ పోటీలలో విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రామన్ ఎఫెక్ట్ అనేది సముద్రం చూసినప్పుడు మనకి ఏ రంగులో కనిపిస్తుంది? నీలి రంగులో కనిపిస్తుంది కదా. ఆ నీలి రంగులో కనిపిస్తుందని ఎందుకు కనిపిస్తుందని ప్రూవ్ చేయాలి. ఆ నీలి రంగులో ఎందుకు కనిపిస్తుంది సముద్రంలో నీరు అనేది ప్రూఫ్ చేయాలి. ఆ ప్రూఫ్ చేసే దాంట్లో రామన్ గారు అతను ఆ నీలి రంగులో ఎందుకు ఉన్నదని అతను ప్రయోగం చేసి దాని ద్వారా ప్రూఫ్ చేయడం జరిగింది. అది కూడా ఎక్కువ టైం తీసుకోకుండా తక్కువ టైంలో సింపుల్ మెథడ్లో దాన్ని ప్రూఫ్ చేయగలిగిన వ్యక్తి ఎవరు? సివి రామన్. కనుక అతనికి నోబెల్ బహుమతి కూడా వచ్చింది. తను పెట్టి గ్లాస్ బాలించినట్టయితే మీకు బయట ఉన్న వాటర్ ఒక రంగులో కనిపిస్తుంది, ఆ గ్లాస్ లోపల ఉన్న రంగు ఒక రంగుగా కనిపిస్తుంది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తుండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు,
3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 949171 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. టైలర్స్ డే సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో విలియం హోవే విగ్రహానికి శ్రీ వెంకటేశ్వర నవ్యాంధ్ర ఏలూరు జిల్లా టైలర్స్ అసోసియేషన్ ప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బూసా బాలభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ టైలర్స్ కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కేతవర గ్రామానికి చెందిన మందపాటి దుర్గారావు అనే టైలర్కు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దొంతు మాధవరావు, జిల్లా ఉపాధ్యక్షులు జీడికంటి రామారావు, యాక్స్ నాగేశ్వరరావు, పండు, దుర్గారావు, బాబురావు, మద్దిపాటి శ్రీను, కట్టా శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకొని జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ను ఏర్పాటు చేశారు. ఈ ఎగ్జిబిషన్కు పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ పచ్చిపాల మృత్యుంజయరాజు ప్రారంభించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఈ ఎగ్జిబిషన్లో పాల్గొని వారి ప్రతిభను కనబరిచారు. విద్యార్థుల ప్రదర్శనలను తిలకించిన వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు చిలుకూరి సుధాకర్ రెడ్డి, సైన్స్ ఉపాధ్యాయులు జి మధుసూదన్ రావు, పి రాంబాబు, టి జగదీష్, ఎం శ్రీహరిబాబు, ఎం మధుసూదనాచారి, సిహెచ్ శోభారాణి, కె ద్రౌపదులతో పాటుగా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
జంగారెడ్డిగూడెం పట్టణంలోని రాజుల కాలనీలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుందర బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అన్నప్రసాద వితరణ చేశారు. నూతనంగా ఏర్పడిన ఆలయ అన్నదాన కమిటీ దాతల సహకారంతో జరిగిన అన్నప్రసాద వితరణలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తొలుత వృద్ధాశ్రమానికి, వికలాంగుల ఆశ్రమానికి అన్నప్రసాదం అందించారు. ఆలయంలో వారం వారం అన్నప్రసాద వితరణ విజయవంతంగా కొనసాగుతున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. జిల్లా స్థాయి చదరంగ పోటీల్లో జంగారెడ్డిగూడెం దివ్యాస్ మాస్టర్స్ చెస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు వారి ప్రతిభను కనపరిచారు. అండర్ 17 బాలికల విభాగంలో మేడిచెర్ల తన్మయ్ ద్వితీయ స్థానం సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైంది. అండర్ 13 బాలుర విభాగంలో మడకం వెంకట ఉజ్వల్ ప్రథమ స్థానం, అండర్ 7 బాలికల విభాగంలో కాసర ప్రజ్ఞతా సరోజారెడ్డి తృతీయ స్థానంలో నిలిచారు. అండర్ 7 విభాగంలో గోరంట్ల హన్వేష్, శ్రీ కార్తికేయ, నెలపొడి శరణ్ రోజ్ కన్సోలేషన్ బహుమతులు పొందారు. అండర్ 17 బాలుర విభాగంలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన గడ్డి వెంకట శివసాయి భార్గవ్కి మెమోంటోని అకాడమీ తరపున అందించారు. ఈ సందర్భంగా వీరిని అకాడమీ కోచ్ అండ్ డైరెక్టర్ ఏ సరళమాధవి, రోటరీ హ్యాపీ స్కూల్ చైర్మన్ ఏ చంద్రశేఖర్ అభినందించారు. ప్రముఖ వైద్యులు చంద్రమహల్ తులసిమహల్ అధినేత డాక్టర్ జేబీఆర్ ప్రసాద్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. అనారోగ్య కారణంతో గత కొద్ది రోజులుగా ఆయన హైదరాబాదులోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్య పరిస్థితి విషమించి కన్నుమూశారు. ద్వారకా తిరుమల మండలం గుండంపల్లి గ్రామానికి చెందిన జేబీఆర్ ప్రసాద్ రెడ్డి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. 1962 సంవత్సరంలో ఎంజీ క్లినిక్ పేరుతో జంగారెడ్డిగూడెం పట్టణంలోని మొట్టమొదటిసారిగా ఆసుపత్రిని ప్రారంభించారు. 1964 సంవత్సరంలో అప్పటి మంత్రి సుబ్బారెడ్డిని పట్టణానికి తీసుకువచ్చి విద్యుత్ సౌకర్యం కావాలని కోరి 1968 సంవత్సరానికి విద్యుత్తును తీసుకొచ్చారు. అదేవిధంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల ఏర్పాటులో తనదైన పాత్ర పోషించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులుగా, ఎంబీ సోషల్ క్లబ్ అధ్యక్షులుగా ఆయన పనిచేశారు. డాక్టర్ ప్రసాద్ రెడ్డి మరణవార్త తెలుసుకున్న పట్టణ ప్రముఖులు, ప్రజలు శ్రద్ధాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. చంద్రమహల్లో డాక్టర్ ప్రసాద్ రెడ్డి భౌతికాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మద్ది క్షేత్రం మంగళవారం కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు పాఠశాలల్లో ఘనంగా సైన్స్ డే, పలు ప్రాజెక్టులతో ఆకట్టుకున్న విద్యార్థులు. ఆసరా పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి మహిళకు లబ్ధి చేకూర్చాలి. పట్టణ అభివృద్ధి సంఘం అధ్యక్షులు షేక్ సుభాష్ ని డిమాండ్. బొట్టాయిగూడెం మండలం పాలకుంట గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో వినూత్నంగా జాతీయ సైన్స్ డే. పాఠ్యాంశాలలోని బొమ్మలను ముగ్గుల రూపంలో ప్రదర్శించిన విద్యార్థులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.